ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోకి కొత్త మద్యం బ్రాండ్లు రాకుండా పూర్తిగా ఆపేశారు. ఎక్సైజ్ శాఖ కొన్ని కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించిన సీఎం తిరస్కరించారు. ఈ దశలో కొత్త బ్రాండ్లు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వార్తల ప్రకారం ప్రతిపాదించిన కొత్త బ్రాండ్లలో చాలా వరకు ఇప్పటికే ఉన్న లేబుల్స్ కి పోలిక ఉన్నవే. పేర్లలో చిన్న మార్పులు చేసి కొత్తగా తీసుకురావడమే. అలాంటి బ్రాండ్లు అనుమతిస్తే గతంలో జరిగిన తప్పిదాలు మళ్లీ జరుగుతాయని, నాణ్యత తగ్గిపోయి అమ్మకాలు మాత్రమే పెరిగే ప్రమాదం ఉందని సీఎం భావించారు. ఇదే సమయంలో ప్రభుత్వం మద్యం ధరలపై కూడా సమీక్ష చేసింది. ధరలు సవరించడానికి టెండర్ కమిటీ ద్వారా కేబినెట్ ముందు ప్రతిపాదనలు పెట్టారు. అయితే ధరలను చాలా తగ్గిస్తే రాష్ట్ర ఆదాయానికి నష్టం కలగవచ్చని అధికారులు తెలిపారు. తుది నిర్ణయం కమిటీ సిఫారసుల ఆధారంగా తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి కొత్త బార్ పాలసీ అమలుపై ఉందని, మరిన్ని బ్రాండ్లకు మార్కెట్ తెరవడం కాదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా మద్యం కంపెనీలకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్టే. సేల్స్ కోసం బ్రాండ్ మాయలు ఇక సహించబోమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.